ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 28, 29 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేషన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. హాయ్, సుందరరామరెడ్డి ఫ్రమ్ RCP టెక్నాలజీస్. ఓకే, చాలామంది ఇన్కమ్ అండ్ వెల్త్ బోత్ ఆర్ సేమ్ అనుకుంటారండి. బట్ బోత్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఇన్కమ్ అంటే రెగ్యులర్గా మనకు వచ్చే క్యాష్ ఫ్లోని మనం ఇన్కమ్ అనుకోవచ్చు. లైక్ శాలరీ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది, అండ్ మనీ ఇంట్రెస్ట్కి ఇస్తే మంత్లీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో మనం డివిడెండ్ ఆప్షన్ తీసుకుంటే రెగ్యులర్గా వస్తుంటుంది. అలా రెగ్యులర్గా వచ్చే క్యాష్ ఫ్లోని మనం ఇన్కమ్ అనుకోవచ్చు. వెల్త్ అంటే మనం అక్యుములేట్ చేసిన ఇన్కమ్ లేదా నెట్వర్త్ని మనం వెల్త్ అనుకుంటాం. సో రిచ్నెస్ వేరు అండ్ ఇన్కమ్ వేరు, బోత్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. సపోజ్ నేను రిచ్ అని చెప్పానంటే దాని మీనింగ్ ఏంటంటే అతను మళ్ళీ వెల్తీయా అండ్ ఇన్కమ్ ఎక్కువ వస్తుందో లేదు చూసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్కమ్ రెగ్యులర్ ఉండేలా చూసుకోవాలి. వెల్తీ అయినా కాకపోయినా ఇన్కమ్ వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం 2 పర్సన్స్ని కంపేర్ చేద్దాము. ఒక పర్సన్స్కి మంత్లీ ఇన్కమ్ 4 lakh అనుకుందాం. మంత్లీ ఇన్కమ్ 4 lakh. ఇంకొక అతనికి మంత్లీ ఇన్కమ్ జస్ట్ 1 lakh అనుకోండి. మంత్లీ ఇన్కమ్ ఇద్దరిలో ఎవరి ఎక్కువ వెల్తీ అయ్యే ఛాన్స్ ఉందంటే చూసే వాళ్ళకి 4 lakh మంత్లీ వస్తుంది కాబట్టి 4 lakh మంత్లీ సంపాదించే వాళ్ళు అనుకుంటారు. కానీ అతని బిహేవియరు, అతని లైఫ్ స్టైలు, అతను డెట్ ఎంత టూ మచ్గా వాడుతున్నాడు, ఈఎంఐలు ఎన్ని కడుతున్నాడు అన్నదాన్ని పెట్టేసే నీకు వెల్తీకి తయారవుతారండి. అందుకని ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ రిచ్ అవ్వలేరు. ఇన్కమ్ అంతే వెల్తీకి తయారవ్వలేరు. ఓకే, వాళ్ళ బిహేవియర్ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ బిహేవియరు, వాళ్ళ నాలెడ్జి, వాళ్ళ లైఫ్ స్టైల్ చాయిసెస్ ఇవన్నీ డిఫరెంట్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు తీసుకున్నాము, ఇద్దరు కొంచెం జాగ్రత్త పరులే అనుకుందాము. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూద్దామండి. ఇప్పుడు మంత్లీ 4 lakh వచ్చేవాళ్ళు ఎవ్రీ మంత్ SIP రూపంలో మార్కెట్లో పెడుతున్నాడు అండి. అండ్ 1.3 lakh పెడుతున్నాడు పర్ మంత్. అంటే బాగానే సేవ్ చేస్తున్నట్లు లెక్క. ఓకే, అదే యావరేజ్ పర్సన్ 1 lakh సంపాదిస్తున్నాడు మంత్. ఇంకొక అతను మంత్లీ కేవలం 15,000 పెడుతున్నాడు. ఒకళ్ళు కేవలం 15,000 పెడుతున్నారు, ఇంకొకరు మాత్రం 1.5 lakh పెడుతున్నారు. మనం అనుకుంటాం ఇద్దరిలో ఈ మంత్లీ 4 lakh సంపాదించే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారేమో అనుకుంటాం, ఎందుకంటే ఎక్కువ పెడుతున్నాడు కాబట్టి. కానీ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ పెడితే మనీ వస్తుందనేది ఇంపార్టెంట్. మీరు ఎంత పెడుతున్నారని కాదు, ఎంత పెడితే వస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్డ్ ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, మంత్లీ నాకు యావరేజ్ మీద 8% వస్తుంది. డెట్లో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, నాకు యావరేజ్ మీద 7% వస్తుంది. సో రిచ్ అవటం చాలా టఫ్. అది ఇన్కమ్ పెడుతున్నాం సరే నేను. ఓకే, అందుకని రేట్ ఆఫ్ రిటర్న్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు నీకు మ్యూచువల్ ఫండ్స్కి వస్తే కేటగిరీ ఇంపార్టెంట్ అంటే, లార్జ్ క్యాప్ కేటగిరీ యావరేజ్ మీద 12 to 15% కంటే ఎక్కువ పెరగదు. ఆ కెపాసిటీ అంతే దానికి, లార్జ్ క్యాప్ స్టాక్స్కి. అదే స్మాల్ క్యాప్ కేటగిరీకి వచ్చారనుకోండి, దీని కెపాసిటీ 20 నుంచి 25 దాకా పోద్ది. అంటే 10% వేరియంట్ ఉంది లార్జ్ క్యాప్ కేటగిరీ రిటర్న్స్కి అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ రిటర్న్స్కి. అందుకని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో వరస్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా సరే, అండ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా సరే, ఈ బెస్ట్ని ఈ స్మాల్ క్యాప్ వరస్ట్ మ్యూచువల్ ఫండ్ ఈజీగా బీట్ చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు ఎందుకు అంత తేడా అంటే, ఆ కేటగిరీ కొన్ని కెపాసిటీ అంత. అందుకని మీరు ఏదైనా ఎసెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఎసెట్ యొక్క కెపాసిటీ మీకు తెలియాలి. దీని నుంచి ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో మీకు క్లారిటీ ఉండాలన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇతను ఇన్వెస్ట్ చేస్తుంది యావరేజ్ రిటర్న్స్ ఇయర్లీ 16% అండి. మంత్లీ 1.5 lakh పెట్టే అతను న్యాచురల్గా తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ ఉందా. అండ్ 15,000 పెట్టేవాళ్ళు అతను 26% పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టారని ఊహించుకోండి, అండ్ తక్కువ అమౌంట్ పెట్టే అతను స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టారని ఊహించుకోండి ప్రస్తుతానికి. రైట్, ఇద్దరు టైమింగ్ చూసి అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ టైము. మంత్లీ 4 lakh ఇన్కమ్ అతనేమో 15 years పెట్టాడు. బట్ ఇక్కడ మంత్లీ 15,000 పెట్టాడు మాత్రం 20 years టైం పెంచాడు. న్యాచురల్ టైం ఎక్కువ అయితే ఏమవుతుంది, కాంపౌండ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. న్యాచురల్గా ఎక్కువ రిటర్న్స్ చేసేది. మనం కనుక కార్పస్ చూసామనుకోండి, ఫస్ట్ అతను ఎవరైతే మంత్లీ 1.5 lakh పెడుతున్నాడో అతని కార్పస్ వచ్చింది జస్ట్ 11 crores అండి. అంటే తక్కువ అమౌంట్ ఎవరైతే పెట్టారో 15,000 పర్ మంత్ పెట్టిన వాళ్ళు 12 crore వచ్చింది వాళ్ళకి. 12 crore అంటే అతనితో పోల్చుకుంటే తను ఇంకా ఎక్కువ వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, తక్కువ అమౌంట్ ఉన్నా అంటే మంత్లీ 15,000 మాత్రమే మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా 1.5 lakh వాళ్ళు ఎలా బీట్ చేస్తున్నారంటే, ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే దగ్గర వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ రావాలి అంటే మీకు ఎంతకంత నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. రిస్క్ ఎప్పుడు మినిమైజ్ అవుద్ది అంటే నాలెడ్జ్ పెంచుకుంటే రిస్క్ మినిమైజ్ అవుద్ది.
అందుకని నాలెడ్జ్ పెంచుకోవటం చాలా ఈజీ. ఇవాళ రేపట్లో పెయిడ్ కోర్సులు, ఫ్రీ కోర్సులు గూగుల్లో చాలా ఉంటాయండి. అండ్ మంచి మెంటర్ని చూసుకుని కూడా మీరు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకోవచ్చు. స్టాక్స్లో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా, లేకపోతే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, లేకపోతే ప్రైవేట్ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది డెఫినెట్గా. అందుకని మనకి వచ్చే అమౌంట్ తక్కువైనా సరే స్టిల్ మీరు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేస్తే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం ఎక్కువ సంపాదించే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని తక్కువ జీతం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచి కేటగిరీ చూస్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అంటే రిచ్ వాళ్ళు గోల్డ్, డెట్ ఫండ్స్ లాంటివి పెట్టినా తప్పలేదు, కానీ పూర్ వాళ్ళు తక్కువ ఇన్కమ్ ఉన్నోళ్ళు గ్రూప్లో మాత్రం మీరు పెట్టకూడదు. ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే చోట పెట్టాలి. అదే టైంలో మీకు తెలియాలి రిస్క్ ప్రొఫైల్స్ ఎంత ఉందో, దాని ఆ అసెట్ క్లాస్ యొక్క రిస్క్ రివార్డ్ ఎంతో మీకు తెలిసి ఉండాలి. అందుకని కెరీర్ని అర్లీగా స్టార్ట్ చేయడం ద్వారా, తక్కువ ఏజ్లో స్టార్ట్ చేయడం ద్వారా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ టైం వాల్యూ తోటి తక్కువ డబ్బుతోటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మనం చూపించిన ఎగ్జాంపుల్లో అతను మంత్లీ 4 లక్షల రూపాయల ఇన్కమ్ తోటి క్రియేట్ చేసిన వెల్త్ సేమ్. ఇక్కడ మనోడు మంత్లీ 1 lakh ఇన్కమ్ తోటి మనోడు సంపాదించింది కూడా మోర్ లెస్ సేమ్గానే ఉంది. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే కెరీర్ కనుక అర్లీగా స్టార్ట్ అవుతుంది 20లోనే, తక్కువ అమౌంట్ అయినా సరే మనం కంటిన్యూస్గా మార్కెట్లో పెట్టడం ద్వారా లాక్డౌన్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ రిటర్న్ తీసుకోవచ్చు మంచి కేటగిరీ చూస్ చేసుకున్న ద్వారా. ఇక్కడ ఏంటంటే మంచి కేటగిరీ చూస్ చేసుకోవటం, ఎంతో కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేయటం, లాంగ్ టర్మ్ ఉంచుకోవటం, ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. కాబట్టి శాలరీ తక్కువ వస్తుంది నాకు అనే బదులు ఆ ఉన్న అమౌంట్ని ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే అసెట్ క్లాస్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అన్ఫార్చునేట్లీ సొసైటీలో ఎక్కువ సార్లు ఈ టెక్నిక్స్, ఈ నాలెడ్జ్ రావడానికే లేట్ 30లో వస్తాయండి. అప్పటికే 30-35 వస్తే ఫ్యామిలీ డిపెండెన్స్లు అందరూ ఉంటారు, వచ్చిన ఇన్కమ్ సరిపోదు ఫ్యామిలీకి. అందుకని ఇక తక్కువ డబ్బుతో స్టార్ట్ చేస్తారు. కానీ మీరు కనుక 20లోనే రిలీజ్ అయ్యారనుకోండి, అంటే 20 years టైంలో చాలా వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అందుకని సాధ్యంత వరకు మీరు మీ కిడ్స్ని ఇన్స్పైర్ చేయండి. కెరీర్ స్టార్టింగ్ 25 లోపులోనే స్టార్ట్ అవ్వాలి, అంతే కెరియర్ అంతే. ఆ టైం కల్లా స్టార్ట్ అయింది అనుకోండి ఇన్కమ్, తక్కువైనా పర్వాలేదు, అది టైం వాల్యూ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తోటి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇన్కమ్ వేరు, వెల్దీనెస్ వేరు. తక్కువ ఇన్కమ్తో కూడా మనం వెల్దీగా తయారవచ్చు, రిచ్గా తయారవచ్చు. అంటే ఎక్కువ మీ దగ్గర వెల్త్ ఉన్నా సరే ఇన్కమ్ ప్రాపర్గా లేకపోవచ్చు. అందుకని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అందుకని మీ రిచ్నెస్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే రెగ్యులర్ క్యాష్ ఫ్లోస్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మనోడు మంత్లీ 1 lakh వస్తున్నా సరే 15,000 రూపీస్ పర్ మంత్ పక్కన పెట్టాడు కాబట్టి 20 years తర్వాత చూసుకుంటే ఆల్మోస్ట్ 12 కోట్లు తయారు చేశారు. ఇప్పుడు ఆ 12 కోట్లు కూడా ఇలానే 26% per annum చొప్పున అవుతున్నాయి అనుకోండి, చాలా పెద్ద వెల్త్ క్రియేట్ అవుద్ది. అందుకని నాలెడ్జ్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఇక్కడ అసెట్స్ ఏదైనా మేనేజ్ చేయాలంటే ఎన్ని రకాల అసెట్స్ ఉన్నాయి, వాటిని ఎలా మేనేజ్ చేయాలి, ఏది ఎంత రిస్క్ ఉంది, ఎప్పుడు ఎలా ఎంటర్ అవ్వాలి, ఒక అసెట్ క్లాస్లో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఇంకో అసెట్ క్లాస్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ మీకు తెలుసుకోవడం ద్వారా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే స్పెక్యులేషన్ కాదండి, అంతకు మించి ఇలాంటి ఐడియా ఉండటం ద్వారా మీకు వాటిని చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తరాలకు కూడా పాస్ చేసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ టైం తక్కువ శాలరీ వస్తుందని, తక్కువ డబ్బు ఉందని మీరేం ఫీల్ అవ్వకండి. అంటే ఎంత ఉన్నా సరే అర్లీగా స్టార్ట్ చేయడం ద్వారా, అంటే కాంపౌండ్ అండ్ టైం ఇంట్రెస్ట్ ద్వారా మంచి రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ రిటర్న్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.